ఈరోజు మన వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోస్లో బేసిక్ కాన్సెప్ట్స్, కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో యావరేజెస్, సింప్లిఫికేషన్స్, డివిజిబిలిటీ రూల్స్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి, బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి డిస్కస్ చేశాను. క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోడల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను. అవన్నీ వాటి ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మన ఛానల్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక మంచి లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఈరోజు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే, ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 5:7 అండ్ C:D ఈజ్ ఈక్వల్ టు 2A:3B దెన్ AC:BD అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే A:B ఈజ్ ఈక్వల్ టు 5:7 అన్నాడు, అంటే A/B ఈజ్ ఈక్వల్ టు 5/7 అన్నట్టు అనమాట. అలాగే C:D ఈజ్ ఈక్వల్ టు 2A:3B. సో C/D ఏమవుతుంది ఇక్కడ 2A/3B కదా. సో 2/3 ఇంటూ A/Bగా రాసుకోవచ్చా ఇది. సో ఇప్పుడు 2/3 ఇంటూ A/B అంటే మనకేం తెలుసు 5/7. సో C/D మనకేమొస్తుంది 10/21 అని వస్తుంది. సో A/B తెలుసు, C/D తెలుసు అనమాట. ఇప్పుడు మనకి AC/BD అనేది కావాలన్నమాట ఆన్సర్. సో A/B ఇంటూ C/D. A/B అంటే ఏంది 5/7 ఇంటూ 10/21, 50 ఇది వచ్చేసి 147 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. 50/147 ఈ క్వశ్చన్కి. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే A:B ఈజ్ ఈక్వల్ టు B:C, B² ఈజ్ ఈక్వల్ టు AC అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, A⁴/B⁴ కదా. సో A⁴/B² హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఆ B⁴ని. సో ఇక్కడ A⁴/B² అంటే ఏంది AC, ఇక్కడ వచ్చిన దాంట్లో B² AC వచ్చింది, సో హోల్ స్క్వేర్. సో A⁴/A² ఇంటూ C². సో A² క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో A²/C² అనేది దీనికి ఆన్సర్ వస్తుంది అనమాట ఈ ప్రాబ్లంకి. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ x:y ఈజ్ ఈక్వల్ టు 3:1 దెన్ x³ మైనస్ y³ ఇస్ టు x³ ప్లస్ y³ ఎంత అన్నాడు అనమాట. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3a అనుకుంటాను, y ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది అనమాట. అంటే కంపారిజన్ అనమాట. x:y 3:1 కాబట్టి నేను x 3a అనుకుంటే y a అవుతుంది. అయితే మనకి x³ మైనస్ y³ బై x³ ప్లస్ y³ కావాలి. సో x³ అంటే ఎంత 3a హోల్ క్యూబ్ అంటే 27a³ మైనస్ y³ అంటే ఎంత a³ బై x³ 27a³ ప్లస్ y³ నార్మల్ a³. సో 27 మైనస్ 1 ఏమవుతుంది 26a³ బై 28a³ అవుతుంది. a³ క్యాన్సిల్ అయిపోతే 2 13s 2 14s అంటే ఇది 13/14. సో ఇప్పుడు ఆన్సర్ అనేది మనకి 13:14 అనేది వస్తుంది అనమాట ఈ ప్రాబ్లంలో.